పిల్లలందరూ వదిలేసి పోతారు. ఒక్కనే బోర్ కొట్టుద్ది ఇంట్లో ఏసి వెయ్యాలా ఏంటో. అదే ఇదిగో ఫోను. నాకెందుకురా ఫోన్ మనవడా ఇప్పుడు? బోర్ పడుతుంది అన్నావు వాడుకో. సర్లే ఏదో ఒకటి బోర్ కొట్టకుండా. మా ఫోన్ భలేగా ఉందిగా. యూట్యూబ్ వీడియోలు భలేగా ఉన్నాయిగా. అసలుడే గాని మహానుభావుడు. ఇదేంది ఇది ఇన్స్టాగ్రాము. అబ్బా ఇందులో మంచి మంచి అమ్మాయిలు కూడా వస్తున్నారు. నాయుడు గారు మీరు చేస్తుంది తప్పు. మీరేనా మీ వీడియోనే చూస్తున్నాం. ఇంకోటి ఏదో బుక్ ఏదో ఉంటుంది. ఏందబ్బా ఫేస్బుక్ దొరికింది ఫేస్బుక్. బాబా ఇందులో హీరోయిన్లు కూడా ఉన్నారు. అయ్యా ఎవరికోవాలకి మెసేజ్ పెడదాం. నువ్వు చేసే తప్పు అని చెప్తున్నా. పూర్వం 7-8 వీడియోలు చూసేవాడిని, ఇప్పుడు 2-3 వీడియోలకే డేటా అయిపోతుంది. ఐశ్వర్య ఉంది, పెడదాం మెసేజ్. ఐశ్వర్యరాయ్ గారు మీరు నిజమేనా అండి? బాబా నిజమేనంట. అయ్యయ్యా భోజనం చేశారా అండి? ఏం తిన్నారండి? పప్పు, నెయ్యి, గుత్తొంకాయ కూర, ఆవకాయ, ములక్కడ పులుసు. బాబా బాగానే రిప్లై అవుతుంది ఈ అమ్మాయి కూడా ఇంట్లో ఖాళీ ఉంటుందేమో. ఐశ్వర్యరాయ్ గారు బాగుంటారండి మీరు. బాబా నేను కూడా బాగుంటానండి. థ్యాంక్స్ అండి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఐశ్వర్యరాయ్ గారు మీరు నిజంగానే మాట్లాడుతున్నారా లేకపోతే ఏంటండి? బాబాయ్ నిజమేనా అంట? కలవచ్చా అండి మిమ్మల్ని? కలుస్తారా? ఐశ్వర్య కలుగుతా అంది. నేను వెళ్ళొస్తాను. మా వాళ్ళకి చెప్పకూడదు, వాళ్ళకి తెలిస్తే మళ్ళీ పోతుంటారు. వామ్మ సరేనండి వస్తానండి, నేను కలుద్దాం. ఐశ్వర్య డ్రెస్ పెట్టింది వెళ్ళాలి ఇవ్వాలా. ఏమండి ఐశ్వర్యం కలవడానికి వెళ్తున్నాను. రంగు వేసాను బాగుందా? వెళ్ళొస్తానండి. ఐశ్వర్యరాయ బాబాయ్ ఎవరు మీరు? ఐశ్వర్యరాయ్ ఉందా? ఇది ఐశ్వర్య ఇల్లు కాదు. అదేంటండి అడ్రస్ ఇదే ఇచ్చిందండి. ఇది ఆ ఇల్లు కాదు బాబు. అడ్రస్ ఒకసారి చెక్ చేసుకో, ఫోన్ చేసుకో, నెంబర్ ఉంటే. ఫోన్ చేసుకోవాలా? ఇప్పుడు ఏం చేయాలి? బాబా నెంబర్ ఎంగేజ్ వస్తుంది ఏంటండి? మళ్ళీ చేద్దాం. మళ్ళీ ఎంగేజ్ వస్తుంది. 2 లక్షలు కొట్టానండి నెంబర్కి. బాబాయ్ మళ్ళీ ఎంగేజ్ వచ్చిందండి. మోసపోయానండి. ఇది నిజంగా జరిగిన ఒక సంఘటన. ఈ సంఘటనలోని ముసలి అతని పేరు వాంగ్ బ్యాంగ్డు. అతని వయసు 76 సంవత్సరాలు. అతను న్యూజెర్సీలో ఉంటాడు. అతని పిల్లలు అతనికి బోర్ కొడుతుందని చెప్పి ఇలాగే స్మార్ట్ ఫోన్ కొనిపించారు. అతనికి సోషల్ మీడియా యూసేజ్ బాగా పెరిగిపోయింది. అండ్ ఈ యూజ్ చేసే క్రమంలో అతను ఫేస్బుక్లో ఒక ఏఐ పర్సోనా బిగ్ సిస్ బిల్లీ అని ఒక ఏఐ పర్సోనాతోటి మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఆ ఏఐ పర్సోనా ఇతనికి తను కెండల్ జెన్నర్గా పరిచయం చేసుకుంది. అంతేకాదు రోజు మాట్లాడుతూ ఉండేవాళ్ళు, చాలా షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఒకరోజు కలవచ్చా అని అడిగాడు. ఏఐ పర్సోనా మీరు నన్ను కలవచ్చు అని చెప్పి న్యూయార్క్ సిటీలోని ఒక అడ్రస్ కూడా ఇచ్చింది. ఏఐ పర్సోనా కలవడానికి ఒక రైల్వే స్టేషన్లోకి వెళ్ళాడు. రైల్వే స్టేషన్లోని ఒక ట్రైన్ని క్యాచ్ చేస్తున్న సమయంలో అతనికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత అతని కూతురు జూలీ వాంగ్ బ్యాంగ్డు ఫోన్ మొత్తాన్ని సెట్ చేసింది. ఇలా చెక్ చేస్తున్నప్పుడు అతనికి ఈ ఫేస్బుక్లోని ఈ చాటింగ్ హిస్టరీ మొత్తం చూసింది. అది చూసిన తర్వాత వాళ్ళ కూతురు జూలీ మెటా మీద కేసు వేసింది. మీరు చాట్ చేస్తున్న వాళ్ళు ఏఐ అవ్వచ్చు, ఫ్రాడ్ స్టార్ అవ్వచ్చు. తెలుసుకొని జాగ్రత్త పడండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ. జై హింద్.